ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ నూతన రోజు ఎలా ఉన్నది? ఒక్కొక్క రోజు కొత్తగా ఉన్నది. దేవుడు నూతన కృపను ఇచ్చుచున్నారు, నూతన ఆశీర్వాదం ఇచ్చుచున్నారు. ఈ దినం మీకు నూతన ఆశీర్వాదము ఇచ్చును. సరే, ఈరోజు సింహపు శిల్పాన్ని చేసి ఉంచారు. ఏమిటని అనుకుంటున్నారా? నేను చెప్పాను కదా, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాకు మిషనరీగా వెళ్ళినటువంటి వైద్య మిషనరీ. ఒక మెడికల్ డాక్టర్గా ఆయన చదివి ముగించి ఆ అడవులలో నివసించుచున్న చీకటి కమ్ముకున్న ఆ ఖండములోనికి వెళ్లి ఆ ప్రజల జీవితంలోకి వెలుగు ప్రసరింపజేసినారు. యేసుక్రీస్తు యొక్క సువార్తను మోసుకుని ఆయన వెళ్లారు. వారికి వైద్య సహాయము చేసి వారిని చదివించి వారి జీవిత విధానం హెచ్చించినట్లు ప్రయాసపడ్డారు. ఆ ప్రజలు ఆయన మీద చాలా ప్రేమను ఉంచారు. అక్కడ సింహాలు సంచరించు స్థలము కదా. ఒకసారి సింహం ఆయన మీద దాడి చేసినది. అప్పుడొక మనుషుడు ఆయనను కాపాడారు. అయినను సింహము ఆయన ఒక చేతిని గాయపరిచినది కనుక ఒక్క చెయ్యి బాధింపబడ్డది. అయినను ఆయన వదలకుండా దేవుని సేవ చేశారు. మరణ కోరలలో నుండి ఆయన కాపాడబడినారు. దాన్ని జ్ఞాపకం చేసుకొనుటకు ఈ 1744లో ఆఫ్రికాలో జరిగిన సంభవము. దాన్ని శిలగా రూపొందించి ఇక్కడ ఉంచారు. సరే, ఈ దినము దేవుడు నాకే వాక్యం ఉంచినారు అని అడుగుచున్నారా? 2 కొరింథీయులకు 1వ అధ్యాయము 10వ వచనము, ఆయనట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించును, ఇక ముందుకును మమ్మను తప్పించును, ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు తన అనుభవమును వ్రాయుచున్నాడు. ఆయన సువార్త సేవను బట్టి అనేక బాధలు, మనుషుల వలన కలిగిన ఉపద్రవాల్ని బట్టి ఆయనను చంపటానికి కూడా అనేకులు ప్రయత్నించారు. అయితే దేవుడు ఆయన్ని తప్పించారు. ఇప్పుడు మమ్ములను తప్పించుచున్నారు, ఇక మీదటను తప్పించును అని చెబుతున్నారు. మీ జీవితంలో కూడా అలా జరిగింది కదా. డేవిడ్ లివింగ్స్టన్ను ఆ సింహం నోట నుండి తప్పించిన దేవుడు గర్జించు సింహము వలె సాతానుడు చెలరేగి మీకు ఎంతో కీడు చేయుటకు ప్రయత్నించాను. దుష్ట మనుషులు చెలరేగి మీకు కీడు చేయుటకు ప్రయత్నించారు. మీరు పనిచేసే స్థలములో, చదువుకునే స్థలంలో, బిజినెస్ చేసే స్థలములో, సేవ చేసే స్థలములో లేచినారు కదా. మిమ్మును నాశనం చేయుటకు ప్రయత్నం చేశారు కదా. ఎలా ప్రాణంతో కూడా ఉన్నారు? ప్రభువు తప్పించును. ఆ దుష్టుల చేతి నుండి ప్రభువు మిమ్ములను తప్పించును. సాతానుని నోట నుండి ప్రభువు తప్పించును. ఇప్పుడు కూడా తప్పించుచున్నారు. ప్రతిదినం పోరాటమే కదా. ఎవ్రీడే ఒక్కొక్క దినము మనకు పోరాటము, సమస్య, ఇబ్బంది. ప్రతిరోజు ఆయన తప్పించుచున్నారు. ఇక రాబో దినాల్లో కూడా, ఎందుకంటే ఈ పోరాటం ముగిసేది కాదు. మరణము వరకు పోరాటములు ఉంటూనే ఉండును, ఉపద్రవములు ఉంటూనే ఉండును. సాతానుడు పోరాడుతూ ఉంటాడు. అయితే ఆఖరి వరకు ప్రభు తప్పించువారుగా ఉన్నారు. కనుక మీరు భయపడనవసరము లేదు. విశ్వాసముతో చెప్పండి, ప్రభు ఇంతవరకు నన్ను తప్పించారు, ఇప్పుడు కూడా తప్పించుచున్నారు, ఇక మీదట తప్పించును. ఈరోజేదో ఒక కార్యంలో మీకు సహాయం అవసరము. ఒక ఇబ్బంది మధ్య ఉన్నారు. దుష్ట మనుషుల వల్ల ఏర్పడే ఇబ్బంది, ఏదో ఒక మోసపోయిన పరిస్థితుల్లో ఇబ్బంది. ఈ ఇబ్బంది నుండి తప్పించబడాలి అని అనుకుంటున్నారు కదా. ఈ దినం ఒక అద్భుతం జరుగును. మిమ్ములను దేవుడు తప్పించును. ఆఖరి వరకు తప్పించి నడిపించెదరు. సోరిపోకండి, భయపడకండి. మీరు కూడా అపోస్తలుడైన పౌలు వలె చెప్పొచ్చు, డేవిడ్ లివింగ్స్టన్ వలె సింహం వచ్చి దాడి చేసినను దేవుడు నన్ను తప్పించెదరు అని ఆనందముతో చెప్పవచ్చు. ఈరోజు చెప్పెదరా విశ్వాసముతో కూడా, దేవా, మీరింతవరకు నన్ను తప్పించి నడిపించినందుకై స్తోత్రములు. ఈ దినము, ఇప్పుడు ఈ పరిస్థితిలో నన్ను తప్పించుచూ ఉన్న ప్రేమకై స్తోత్రములు. ఇక మీదట నన్ను తప్పించబోతున్నందుకై స్తోత్రములు. ఏదియూ నన్ను నాశనము చెయ్యలేదు, స్తంభింపజేయలేదు, నశింపజేయలేవు. నన్ను తప్పించు ప్రభువుకి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఈ దినము నాకొక అద్భుతము జరగబోతున్నందుకు స్తోత్రములు, స్తోత్రములు. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.